బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ, కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు, బీసీ సంక్షేమ శాఖలపై సమీక్షలో నిర్ణయం, డైట్ బకాయిల మోక్షం, రూ. 110 కోట్ల విడుదలకు ఆమోదం, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు కూడా, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు విడుదల, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధీకరణ, బీసీ స్టడీ సర్కిల్లో బలోపేతానికి 10 కోట్లు, త్వరితగిన చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశం. నెక్స్ట్, బీసీ కార్పొరేషన్ను పునర్వ్యవస్థీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినందున బీసీ ఉపకులాల వారీగా ఎక్కడెక్కడ నివసిస్తున్నారో వారి వృత్తులు, తలసరి ఆదాయం వంటి వివరాలపై ఆరా తీసేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని నిశ్చయించింది. బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖలపై మంగళవారం ఇక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత విలేకరులకు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారని, చంద్రబాబు రాకతో వారికి పూర్వ వైభవం వచ్చిందని, జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ. 100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పారు. బీసీల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను రూపొందిస్తామన్నారు. బీసీఏలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రణాళికలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పీఎం విశ్వకర్మ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశించారన్నారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదిక కోరినట్లు చెప్పారు. కీలక నిర్ణయాలు ఇవి: గత ప్రభుత్వంలో ఉన్న రూ. 110 కోట్లు డైట్ ఛార్జీల బకాయిలు విడుదల, 20.52 కోట్లు కాస్మెటిక్ ఛార్జీల బకాయిలు కూడా, వసతి గృహాలు, విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్ మెటీరియల్ కోసం రూ. 25 కోట్లు, హాస్టల్లో డిజిటల్ కంటెంట్ విద్యా ప్రామాణిక పెంపుదలకు ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు, ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల నిమిత్తం కేంద్రం వాటా 133.7 కోట్లతో పాటు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లు 89.18 కోట్లు విడుదల, 100 మంది బీసీ విద్యార్థులతో ఐఏఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధీకరణ, అంటే మళ్ళీ రీమోడలింగ్ అనేది చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ బలోపేతానికి రూ. 10 కోట్లు, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవనాల నిర్మాణానికి మరో 88 కోట్లు, మిగిలిన 23 జిల్లాల కేంద్రాలలో బీసీ భవన నిర్మాణానికి స్థలాలు గుర్తించేలా నిర్మాణాలు, అంటే వాటి మళ్ళీ ప్లేసెస్ అనేది కేటగరైజ్ చేసి చూడమంటున్నారు. అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, ఆర్టీజీఎస్తో అనుసంధానం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 రెసిడెన్షియల్ స్కూళ్లు పూర్తిగా 75 కోట్లు ఈ సంవత్సరానికిలోనే ప్రారంభం, రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్లు, కులాల వారీగా తలసరి ఆదాయం ఆధారంగా జీపీఎల్ కుటుంబాల గుర్తింపు, వారి ఆర్థికాభివృద్ధి సమగ్ర ప్రణాళిక. గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలకు అనుమతులు మంజూరు చేసింది. వాటిలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన 2 భవనాల పూర్తికి రూ. 2.36 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రచిస్తున్నారు.